ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని చేత పట్టుకుని నడుస్తున్నారు కదండి. వాక్యం విన్నప్పుడు చాలా వాగ్దానం విన్నప్పుడు అబ్బా ఎంత బాగుంది ఈ వాగ్దానం అని అనిపిస్తుంది కదండి. బాగుంది అనే మాటల మట్టుకు కాకుండా అది క్రియల మట్టుకు మన జీవితంలో కూడా అది జరిగించుకోవచ్చండి. అది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం అనేది పర్టికులర్ పర్సన్కి ఇచ్చేది కాదు, అది ప్రతి ఒక్కరికి అందించబడుతుంది. కాబట్టి మీరు మీ విశ్వాసం చేత ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోవడమా లేకపోతే పోగొట్టుకోవడమా అనేది అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు విశ్వాసం ద్వారా ఆ వాగ్దానాలు మీ జీవితంలో అవును అన్నట్టు అవును అన్నట్టు ఉంటున్నాయంటే నిజంగా దేవుడు మీ జీవితంలో మీ కృపను చూపిస్తున్నాడండి. అలాగే ఉంటున్నాయని మేము ఆశిస్తున్నాము. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఆమేన్. చాలా చక్కటి మాట ఈరోజు దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని విషయంలో కనుక మనం భయభక్తులు కలిగి లేకపోతే చాలా భయపడతామండి, చాలా కలవరపడతాము. చిన్న విషయానికి కలవరపడతాము, చిన్న సమస్యలు వస్తే కలవరపడతాము, అన్ని విషయాలలో మనం బాధపడతాము. కానీ నీతి కలిగిన ప్రవర్తనను కలిగి ఉంటే సమస్యలు బాధలన్నీ నిన్ను చుట్టుముట్టినా కానీ నీలో ఎంత మాత్రమో భయము బాధ కలవరం అనేది ఉండదండి. ఎందుకంటే అన్నీ ఒక పక్క నేను దేవుని కలిగి ఉన్నాను, సర్వశక్తుడు నాతో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఉన్నప్పటికీ దేవుని చిత్తమే, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని చిత్తం అన్న ధైర్యం మీలో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కలవరపడరు. అందుకని మీలో కలవరం అనేది ఎప్పుడు వస్తుంది? మీ ప్రాణాలను కాపాడుకునే కలవరమే కానీ, మీ ఆరోగ్యం విషయంలో కలవరమే కానీ, ఫైనాన్షియల్ విషయంలో కలవరం ఎప్పుడు వస్తుంది అంటే ఆ కలవరము మనలో ఒక కలవరం అనేది ఉంటుందంటే ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పుతామో అప్పుడే కలవరం, చిన్న విషయంలో కలవరం, పెద్ద విషయంలో కలవరం అనేది కలుగుతూ ఉంటుందండి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే నీ జీవితంలో నువ్వు ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ఖచ్చితంగా నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆ ధైర్యము నీలో కలుగుతుంది. నేనున్నాను అన్న ధైర్యము మీలో కలుగుతుంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రతి చిన్న విషయానికి చాలామంది ఈరోజు భయపడుతూ ఉన్నారండి. ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు కూడా అసలు ఏమైపోతుంది, మళ్ళీ రిటర్న్ రాగలుగుతానని కూడా భయపడుతున్నారు. కానీ ఏ పని చేయడానికి, ఏ ధైర్య సాహసానికి నువ్వు ప్రారంభించినప్పటికీ కూడా దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆ విషయంలో మీకు అవగాహన ఉన్నా లేకున్నప్పటికీ కూడా మీరు ఎంత మాత్రమో భయపడరు, మీరు ఎంత మాత్రం కలవరపడరు. ఎందుకంటే ప్రతిసారి మీరు ఒక ఆలోచన, ఒక విశ్వాసం కలిగి ఉంటారు. ఏంటంటే నేను కలిగి ఉన్న దేవుడు నాకు అన్యాయం చేయడు, నేను కలిగి ఉన్న దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేస్తాడు అని ప్రతి విషయంలో మీరు ధైర్యం తెచ్చుకుంటారు. కాబట్టి మీరు ఊహించని స్థితులు సడన్గా మిమ్మల్ని చుట్టుముట్టినా కానీ ఎంత మాత్రమో మీరు ధైర్యం చెడిన వారు కారు. అలాంటి యొక్క జీవితాలు, అలాంటి యొక్క కృపను మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. అట్టి కృపలో మీరు ప్రతిదినము కొనసాగుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క ప్రతిదినము దేవుడు ప్రతి ఒక్కరిలో ఆ ధైర్యాన్ని పుట్టించే ప్రతి ఒక్కరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేలా దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించావు. చాలా భయపడుతున్నాము, చాలా చిన్న చిన్న విషయాలకు ఎంతోమంది కలవరపడుతూ ఉన్నారు ప్రభువా. మా కలవరానికి కారణము కేవలం నీ యందు సరైన భక్తి, సరైన భయం కలిగి ఉండకపోవడం ద్వారానే అని ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు మీరు తేటపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే నీ యందు భయభక్తులు కలిగి లేక అన్ని విషయాలలో తండ్రి అయ్యా నా దేవ బాధపడుతున్నారో, భయపడుతున్నారో తండ్రి, వారందరూ ధైర్యం చిన్నవారు ఎందరైతే ఉంటున్నారో వారందరూ తండ్రి నీ తట్టు తిరిగి నీ యందు భయభక్తులు కలిగి ఉండటకు సహాయం చేయండి. వారి జీవితంలో మీరు ఒక బలమైన ధైర్యాన్ని మీరు పుట్టించండి. నీ మీద ఆనుకొని అట్టి ధైర్యాన్ని వారు సంపాదించుకున్నట్టుకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.